హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అశ్విని. ఈరోజు మనం బ్రెయిన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసుకుందాము. అయితే నేను కొంచెం ఎక్కువ బ్రెయిన్ తీసుకున్నాను అండ్ దీన్ని మంచిగా క్లీన్ చేసేసాను. క్లీన్ చేసి సపరేట్గా వాటర్ అంతా డ్రైన్ అయిపోయాక తీసుకున్నాను. దీనిలో ఒక 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. అలాగే సాల్ట్ ఒక 1.5 స్పూన్ వేసుకున్నాను. అలాగే నెక్స్ట్ కారం కూడా ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. దీనిలో ఇంకా మనకి కోకోనట్ పౌడర్, కొబ్బరి పొడి ఉంటుంది కదా, అదొక స్పూన్ వేసుకున్నాను. అలాగే మన ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకున్నాను. అలాగే మసాలా పౌడర్ కూడా నేను ఒక స్పూన్ తీసుకున్నాను అనమాట. సో ఇది చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా దీనిలో ఆయిల్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలి. వేసుకున్నాక ఇవన్నీ నీట్గా మ్యారినేట్ చేసుకోవాలి. అది చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట, లేకపోతే ఎక్కువ పీసెస్ అయిపోతుంది అనమాట. సో చాలా జాగ్రత్తగా కలుపుకొని దీన్ని మనం ఒక 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసి మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. ఓకే, చూసారు కదా ఎంత నీట్గా కనిపిస్తుందో. సో ఇలా నీట్గా మ్యారినేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ తీసుకొని అది హీట్ అవ్వగానే ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వాలన్నమాట. మంచిగా హీట్ అయిన తర్వాతే మనం ఏదైనా ప్రొసెస్ స్టార్ట్ చేస్తాం. సో ఆయిల్ హీట్ అయింది. హీట్ అయ్యాక ఒక 1 ఆనియన్ని మాత్రం కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి, నీట్గా ఫ్రై చేసుకోవాలి. అండ్ దీనిలో మనము ఇప్పుడు కొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకుందాం. దీనిలో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బ్రెయిన్ని నీట్గా వేసుకోవాలి. అంతా ఒకేసారి వేసేస్తే మళ్ళీ తిప్పేటప్పుడు మనకి అంతా కలిసిపోయి విడిపోతుంది అనమాట. సో ప్లేస్ ఎక్కువ ఉండేలాగా చూసుకొని దానిలో ప్లేస్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. అప్పుడు పీస్ కూడా నీట్గా కుక్ అవ్వడానికి బాగుంటుందన్నమాట. సో ఇలా మొత్తం కవర్ అయ్యేలాగా వేసుకున్నాను నేను. వేసుకొని దీన్ని ఒక ఉడకబెడదాం అనమాట. ఇప్పుడు ఇది చాలా సాఫ్ట్గా ఉంది కదా పీస్, ఆ పీస్ అనేది కొంచెం హార్డ్ అవుతుంది అనమాట. అప్పటి వరకు కొంచెం మనం మీడియం హీట్లో పెట్టుకొని చేసుకోవాలి. బట్ కొంచెం నీట్గా అడగంటకుండా ఎప్పటికప్పుడు మనం తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఓకే, దీన్ని వేసేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి మనం ఒక 10 మినిట్స్ మగ్గనిద్దాము. సో మన బ్రెయిన్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో టేస్ట్ చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. అలాగే మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.